వెల్కమ్ టు పీవీబీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మూసీకి పోటెత్తిన వరద, హైదరాబాద్ లో పలు ప్రాంతాలు జలమయం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి పెమ్మసాని, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పణ. ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ వల, 5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్. గట్కేసర్ మాదారంలో బొడ్రాయి పండుగ, పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. హైదరాబాద్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తివేయడంతో మూసీకి వరద పోటెత్తింది. 2 జలాశయాల నుంచి సుమారు 26,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లోని ముంపు ఏరియాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిఐటియు బాపట్ల జిల్లా మహాసభల్లో భాగంగా రేపల్లెలో కార్మిక ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటైంది. ముందుగా పట్టణంలోని బస్టాండ్ నుండి నెహ్రూ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాలు చేతపట్టి డప్పు కోలాటాల మధ్య ఈ ర్యాలీ కొనసాగింది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. కాగా ఇందులో ఏపీలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు కార్మికుల పని గంటలను పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులపై అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్బంధాలను ప్రయోగిస్తున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని ఆరోపించారు. 8 గంటల పనిని 13 గంటలకు పెంచడం కార్మికులకు ద్రోహం చేయటమేనని మండిపడ్డారు. మేడే ద్వారా సాధించుకున్న 8 గంటల పనికి తూట్లు పొడవడమని విమర్శించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరగటము, ఈ ఉద్యమాల్లో భాగంగానే స్వాతంత్రోద్యమ పోరాట కాలం నుంచి ఈ దేశంలో రైతాంగం, కూలీలు, కార్మికులు, కష్టజీవులు అందరూ బాగుండాలని జరిగిన పోరాటంలో భాగంగా ఈ ప్రాంతంలో కామ్రేడ్ మోటూరి వెంకటరత్నం, కంటోనేని వెంకటరత్నం, కామ్రేడ్ దాసరి సుబ్బయ్య, కామ్రేడ్ గుమ్మడి సీతారామయ్య, ఇట్లా దాదాపు 7 అమరవీరులు చనిపోయినటువంటి పోలీస్ కాల్పుల్లో కార్మిక వర్గం, రైతాంగం వీళ్ళ కోసం ప్రాణాలు అర్పించినటువంటి రేపల్లి ప్రాంతం. ఈ రేపల్లి ప్రాంతంలో నూతనంగా ఏర్పడినటువంటి సిఐటియు బాపట్ల జిల్లా, ఈ జిల్లాల విభజనలో భాగంగా ఆ ప్రాంతంలో ఒంగోలు నుంచి సగం మండలాలు, ఈ ప్రాంతంలో గుంటూరు నుంచి సగం మండలాలతో సిఐటి నాయకుల మీద పోలీస్ కేసులు పెట్టడం లాంటి ఘటనలు ఉన్నాయి. అట్లానే ఇక్కడ ప్రమాదపడుతున్న పనులు చేసే భవన నిర్మాణ కార్మికులు పక్కనే ఉన్న జగన్ కాలనీలో విద్యుత్ షాక్తో చనిపోయినా, లేదు హైదరాబాద్ లో విద్యుత్ షాక్తో చనిపోయినా, ఇలాంటి జిల్లా మహాసభల్లో భాగంగా బస్టాండ్ వద్ద నుంచి ప్రదర్శన నిర్వహించి సిఐటిగా కార్మిక వర్గం యొక్క సమస్యలే కాకుండా ఈ దేశంలో ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతున్నాయో వీటిని ప్రైవేటీకరించొద్దు, కష్టపడేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులందరికీ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అట్లానే ఈ కార్మిక వర్గానికి ప్రమాదభరిత పనులు చేసేటువంటి భవన నిర్మాణం, ముఠా, ఆటో
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి పోలీసుల విచారణను ఎదుర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గుండ్లపాడు జంట హత్యలో కేసులో మాచర్ల రూరల్ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. విచారణలో పూర్తి స్థాయిలో సహకరించామని చెప్పారు. ఆ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన అనవసరంగా తమను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు మళ్లీ విచారణకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జరిగిన జంట హత్యల కేసులో అన్యాయంగా మమ్మల్ని దాంట్లో ముద్దాయిలుగా చేర్చడం లేదు. అసలు మా పార్టీ కాదు, మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ నన్ను మా తమ్ముడిని ఇద్దరిని కూడా ముద్దాయిలుగా పెట్టడం, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పోలీసు వారు విచారణకి ఎప్పుడు మిమ్మల్ని పిలిస్తే వెళ్ళాలని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈరోజు పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చి విచారణకి రావాలని కూడా కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఈరోజు మార్నింగ్ వారు కోరిన వెంటనే మార్నింగ్ 10 గంటలకి విచారణకి మేము వెళ్ళాం. పూర్తిగా కూడా వాళ్ళు అడిగే ఏమైతే విచారణ చేశారో వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి సహకరించడం జరిగింది. దాదాపుగా ఒక 10-11 గంటలు మమ్మల్ని ఇప్పటిదాకా కూడా విచారణ చేశారు. నేను మళ్ళీ పోలీసు వారు పిలిచినా కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వారాహీదేవి అలంకారంలో ఉన్న వాసవి మాతను, కామాక్షిదేవి అలంకారంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవార్లను ఆయన దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీస్సులు అందజేశారు. దర్శనం అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ ప్రజలందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం కమిటీ సభ్యులు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. విద్యుత్ దీపాలంకరణతో దేవస్థానాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారని కొనియాడారు. శుభాకాంక్షలు తెనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా, అదేవిధంగా కన్యకా పరమేశ్వరిని పూజించే వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. చాలా బాగుంది గుడి కానీ అంతా కానీ, డెకరేషన్ కానీ అంతా కూడా వస్తే ప్రశాంతంగా ఉంది. బిజీగా ఉన్నా కూడా లైఫ్లో ఈ దేవస్థానాన్ని అందరూ కలిసి, నేను అందరికీ ఒకటే కోరుకునేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే ఏదైనా సరే బాగుంటుంది అనేదే నా విన్నపం ఈ సందర్భంగా. హార్వెస్ట్ ఇండియా సంస్థ పేదలకు అండగా నిలవడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సంస్థ ద్వారా సాయం చేస్తున్న కత్తెర సురేష్ దంపతులు అభినందనీయులని పేర్కొన్నారు. హార్వెస్ట్ ఇండియా తెనాలిలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో విస్తృత సేవలందిస్తుందని తెలిపారు. అంతకుముందు హార్వెస్ట్ ఇండియా అధినేత టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని మహాత్మాగాంధీ మార్కెట్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఉండాలని చెప్పి కోరుకోవాల్సిన అవసరం, మీ అందరూ ఆశీస్సులు ఈ సందర్భంగా సురేష్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా గుంటూరు జిల్లాలోనే కాదు అనేక ప్రాంతాల్లో హార్వెస్ట్ ఇండియా ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు పేదవాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు కత్తెర సురేష్ కుమార్ గారు, వారి శ్రీమతి జని కృష్ణ గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఈ జిల్లాలో విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. పేదల పట్ల వారు చూపించేటటువంటి ప్రేమాభిమానాలు మరింత ఎక్కువగా కనపరచడానికి భగవంతుడు ఇంకా అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వ్యక్తిగతంగా కానీ వారి సంస్థ పరంగా కానీ అన్ని విధాలుగా వారు దృఢంగా ఉండి రాబోయే రోజుల్లో మరీ
మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వారిని ముందు నడిపించాలని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టినరోజు కార్యక్రమం మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఒక వెంచర్ కు సంబంధించిన విషయంలో రాధాకృష్ణారెడ్డి 5 లక్షల లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో రాధాకృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్. సరే, మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ ఎల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు వీళ్ళు. దానికి కానీ కాంపౌండ్ వాల్ కట్టారు, దానికి గేట్స్ కూడా ఉన్నాయి. అదే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి అవని చెప్పేసి. అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు. ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను, గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను, మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి, దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు. కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 5 లక్షల రూపాయలకు అడిగేసి ఒక వారం రోజుల కిందనే 1 లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను. మిగిలిన 4 లక్షల రూపాయలు తెచ్చివ్వాలని అడిగాడు. అడిగితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము. అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ 4 lakhs గురించి అడిగినప్పుడు ఒక 3.5 lakhs ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు. 50,000 తర్వాత ఇస్తానని చెప్పాడు. ఆ 3.5 lakhs ఈరోజు మార్నింగ్ 9 o'clockకి రాయచందని మాల్ కొంపల్లి, అక్కడే మన అక్యూజ్డ్ ఆఫీసరు ఇల్లు కూడా అక్కడ వెనుకనే ఉంది. ఆ మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు. మార్నింగ్ 9 o'clock టైం ఇచ్చారు. మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాం అక్కడ. అతను కారులో వచ్చాడు, అతను అక్యూజ్డ్ ఆఫీసరు కారులోనే అమౌంట్ పెట్టించుకున్నాడు. తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతుందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ముందడున్న డాష్ బోర్డ్లో పెట్టించాడు. డాష్ బోర్డ్లోకి వెళ్ళి సీజ్ చేశాము. అంతకుముందు అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాఫ్థలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పరిధిలోని మాదారం గ్రామంలో ఘనంగా జరిగిన బొడ్రాయి పండుగ వేడుకల్లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకుని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. గ్రామ ప్రజలతో కలిసి ఆయన పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మాచారం గ్రామంలో సాంప్రదాయబద్ధంగా బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి రక్తం చిందించి 1200 మందికి పైగా అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబానికి రాజభోగంగా మారిందని ఉద్యమకారులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యమకారులకు 250 గజాల భూమిని ఉచితంగా ఇస్తామని ప్రకటించి 21 నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంపై ఉద్యమకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈ రోజు వందలాది మంది ఉద్యమకారులు ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర నాగారం మున్సిపాలిటీ మీదుగా కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి ఉద్యమకారులకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నరేందర్ రెడ్డి, యాదిరెడ్డి, సురేష్ రెడ్డి, రవి, నవీన్ చారి, రాము, తిరుపతి రెడ్డి తదితరులు వందలాది మంది ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రైల్ నిలయంలోని రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని పలు రైల్వే సమస్యలపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్లో మాట్లాడి కేంద్ర మంత్రిని కలిసి ఒప్పందించడం, మల్కాజ్గిరి పరిధిలో రైల్వే పనుల కోసం నిధులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. మల్కాజ్గిరి పరిధిలో అధిక రైల్వే లైన్లు ఉండడం వల్ల ప్రజలు ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ అన్నారు. ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు గత సంవత్సరంగా చేస్తున్న కృషి వల్ల 12 రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి మార్గం సుగమమైనట్లు ప్రకటించారు. మచ్చబొల్లారం, సుచిత్ర, అమ్మగూడ, ఆర్కేపురం, వాజ్పేయి నగర్, కాకతీయ నగర్, వినాయక నగర్, తుర్కపల్లి, కోంపల్లి, సఫీల్గూడ, గౌతమ్ నగర్, గిర్మాపూర్, గౌడవెల్లి, అయోధ్య ఎక్స్ రోడ్, గుండ్లపోచంపల్లి, బొల్లారం గేట్, దమ్మగూడ, మేడ్చల్, వెంకటాపురం ప్రాంతాలలో నిర్మించే బ్రిడ్జిల గురించి సుదీర్ఘంగా సమీక్షించారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ బ్రిడ్జిలు ఒకేసారి మొదలు పెడితే ట్రాఫిక్ కష్టాలు పెరుగుతాయని, కాబట్టి ఒకటి తర్వాత ఒకటి నిర్మాణం చేపట్టాలని ఎంపీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్కు స్పష్టమైన నిబంధనలు పెట్టి సంవత్సరంలోపు పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. మాట్లాడుతున్నారు విన్నారు వాళ్ళు ఇవాళ కూడా చాలా మంది అయితే జస్ట్ ఆనంద్ వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఒక వాక్ ఒక 4-5 మీటింగ్ పెట్టవచ్చు మన కేడార్యూసీసీ మెంబర్ కూడా ఉన్నారు వాళ్ళు నేను మాట్లాడుతున్నారు విన్నారు వాళ్ళు ఇవాళ కూడా చాలా మంది వచ్చింది ఇక్కడ ఒక 10-15 శాంక్షన్స్ అయిపోతారు. పాత ఒక 3 కంప్లీట్ అయిపోయింది. మేడ్చల్లో ఒక 6 శాంక్షన్ అయింది, కానీ పట్టించుకుని నాకు లేదు. ఇవాళ 99% పూర్తవుతుంది. అది మేడ్చల్ టౌన్. అట్లనే దాని పక్కకే గౌడవెల్లి టౌన్. నల్గొండ పట్టణ కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు విశేష స్పందన లభిస్తోంది. నల్గొండలోని ఎంజీ కాలేజ్ మైదానం ఈ సంబరాలకు వేదిక అయింది. ఈ వేడుకలను నల్గొండ రవాణా శాఖ కార్యాలయం ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ రవాణా శాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి వాటిని మైదానానికి తీసుకువచ్చారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు మైదానానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ మహిళా ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరై బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ వేడుకలలో వారు ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.